హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి డే 12 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నానో తెలుసా? చెప్పనా? ఓకే చెప్పేస్తాను, ఎందుకు లేట్ చేయడం. కానీ ఇంకొక విషయం చెప్తాను. ఈ డ్రెస్ నేను 2 years బ్యాక్ తీసుకున్నది అనమాట. నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ అంటే. కానీ ఒక 4 months 5 months బ్యాక్ వేసుకుందామని తీసుకుంటే ఇవన్నీ చాలా టైట్గా పట్టేసి బిట్ అంతా టైట్గా పట్టేసి చాలా వేసుకోవడానికి కూడా అన్కంఫర్టబుల్గా అయిపోయింది అనమాట. అసలు నేను కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాను. చాలా ఇష్టమైన టాప్ వేసుకోలేకపోతున్నాను, కానీ ఖచ్చితంగా వెయిట్ లెస్ అవి మాత్రం వేసుకుంటానని అనుకున్నాను. సో అదైతే ఈరోజు డ్రీమ్ ఫుల్ అయింది. చూసారా, ఇంకా లూజ్గా కూడా ఉందన్నమాట. సో నిన్న వేసుకున్న డ్రెస్ కూడా అలాగే చాలా టైట్గా ఉండేది, అది కూడా లూజ్ అయింది. ఇంకా నాకు ఈ డ్రెస్లో నాకు తెలిసింది అనమాట, వెయిట్ లాస్ అవుతున్నాను, వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ కూడా అవుతున్నానని. చాలా హ్యాపీగా ఉంది. సో అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏదో ట్రై చేశాను, అలాగా ఒక వీడియోలో చూసాను అనమాట. నైట్ అన్నం మిగిలిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ లేసి దాన్ని రాగి సంగతి చేసాను. కాకపోతే కొంచెం ఫ్లాప్ అయ్యాను. కొంచెం నాకు తెలిసినంత వరకు ఇంకా ఇక్కడ మార్నింగ్ లేచినట్టు వెయిట్ చెక్ చేసుకుంటే 69 ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్గానే అటు ఇటు 1 point కూడా కాకుండా కరెక్ట్గా అయితే 69 ఉన్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో అయితే హనీ వాటర్ అయితే తాగేసాను అనమాట. అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి సంగటి విత్ పప్పు కర్రీ అయితే కాంబినేషన్గా తీసుకున్నాను. రైస్ బాగా తిప్పాలి, బట్ నాకు రాలేదు, ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం అయితే బాగా చేస్తాను. ఈసారి కొంచెం అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. సో ఇంకైతే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. నేను చేసిన పప్పు కర్రీ కూడా ఉండిపోయింది. సో ఆ రెండు కలిపి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకుంటున్నాను. లైట్గా నెయ్యి కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే భలేగా ఉంది. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలను. ఫస్ట్ టైం కదా, కొంచెం రైస్ లాగే తగులుతుంది అనమాట. నెక్స్ట్ టైం బాగా చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అంటే ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. తర్వాత ఏం తీసుకుంటాను ఏంటో మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఓకేనా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం అయితే 1 అయింది. మీకు కూడా చూపిస్తాను చూడండి, అక్కడ టైం కరెక్ట్గా 1 అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నానో ఏంటో చూపిస్తాను, చూసేయండి. కిందన కూర్చొని తినడం అలవాటు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా కిందన పెట్టుకుని కూర్చుని అప్పుడు టైం అయిపోయింది. సో ఏటైతే తీసుకుంటున్నానో ఏంటో చూపిస్తాను చూడండి. లంచ్కి అయితే నేను ఇక్కడ 2 రోటీస్ విత్ ఆలు కాబోలి శనగ కర్రీ అయితే నేను ఇక్కడ కాంబినేషన్గా తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ 2 రోటీస్ విత్ ఆలు శనగల కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. వెలగల్లో చపాతీలో ఫైబర్ ఉంటుంది. ప్రోటీన్ కోసం అయితే నేను కాబోలి శనగ కాంబినేషన్ కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మరీ జోక్ చేస్తున్నాను కదండి నేను. మనం చేసుకున్న కూరలు మనకు కాకపోతే ఇంకెవరికి నచ్చుతాయి చెప్పండి. సరే అండి, నేనైతే లంచ్ తీసుకుంటున్నాను. మీకు కూడా టైం అయింది కదా, మీరు లంచ్ చేసి నాతో పాటు. టైం అయితే 2:30 అవుతుంది అనమాట. 1:30కి అయితే లంచ్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఈ 2:30 టైంలో అయితే నేను ఇక్కడ చియా వాటర్ అయితే తాగుతున్నాను. ఇందులో ఏంటంటే నైట్ నేను చియా సీడ్స్ సోక్ చేసుకోవడం మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి తాగితే దానికి తోడండి మా చిన్నోడు, ఏం తీసుకున్న తోడే. సో ఇంకా నైట్ సోక్ చేసుకోలేదని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే సోక్ చేసి ఇప్పుడైతే తాగుతున్నాను. ఇప్పుడు టైం 2:30 అవుతుంది కదా. లంచ్ ఎలాగా 1 కంప్లీట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా లంచ్ కంప్లీట్ అయినా ఇప్పుడు 1.5 అవర్కి అయితే నేను చియా వాటర్ అయితే తాగుతున్నాను అనమాట.
బాటిల్ ఫుల్ క్వాంటిటీ వచ్చేసి 1/2 లీటర్ వాటర్ అనమాట. ఇప్పుడు అలా కూర్చొని మెల్లిమెల్లిగా ఈ 1/2 లీటర్ అనేది కంప్లీట్ చేసేస్తాను. యాక్చువల్గా లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను లెమన్ కూడా మర్చిపోయాను. ఇలాగే వాటర్ మొత్తం కూడా తాగేస్తున్నాను అనమాట. లెమన్ ఉన్నా లేకపోయినా నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఎలా అయినా నేను తినేస్తాను, తాగేస్తాను. నాకు పలానాది ఉండాలి, ఓట్స్లో హనీ ఉండాలి, ఓట్స్లో షుగర్ ఉండాలి, అలాగని చెప్పేసి కాంబినేషన్స్ ఉంటాయి కదా, అలా ఏం లేదు. ఆ టైంకి ఏది ఉంటే అది తింటాను, దాంతో అలా అడ్జస్ట్ అయిపోతాను. ఉన్న దాంట్లో ఎంత మనం అడ్జస్ట్ అవుతే అంత మంచిది అనమాట మనకి. సో ఆ విధంగానే నేను ఇంకా పుట్టి పెరిగాను కాబట్టి ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోతాను ప్రతి విషయంలో కూడా. సో నేనైతే చియా వాటర్ అయితే తాగేస్తాను. ఇంతకీ నా వీడియోస్ మీలో ఎంతమందికి యూజ్ అవుతుంది, ఎంతమందికి యూజ్ అవ్వట్లేదో కొంచెం కామెంట్లో షేర్ చేయొచ్చు కదా. ఈరోజు కూడా నైట్ బార్లీయే చేసుకున్నా. ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది, డిన్నర్ టైం అనమాట. ఈరోజు కూడా నేను డిన్నర్కి బార్లీయే చేసుకున్నాను. ఈ 2 days పెట్టి తాగడం వల్ల అయితే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అందుకని చెప్పి ఈరోజు కూడా బార్లీయే చేసుకున్నాను. సో నా వెయిట్ నాకు కరెక్ట్గా మళ్ళీ సెట్ అయిపోతే అప్పుడు నైట్ టైం ఇంకా మారుస్తానమాట. ఇంకా ఈరోజు అయితే డే 12 కదా. ఈరోజు కూడా 10, 11, 12 ఈ 3 days నుండి బార్లీయే తీసుకుంటున్నాను. నైట్ టైం కూడా ఈ బార్లీ తీసుకోవడం వల్ల ఫ్రీగా ఉంటుంది, మనకు ఆకలి అనిపించట్లేదు. ఒకవేళ ఆకలి కానీ ఏమన్నా వేసేటట్టయితే హాట్ వాటర్ ఒక గ్లాస్ తాగుతున్నాను అనమాట. సో ఆకలి అనేది సెట్ అయిపోతుంది ఇంకా. అందుకనే ఇంకా నేను ఈరోజు కూడా బార్లీ తీసుకున్నాను. రేపు ఏం తీసుకుంటాను ఏంటో మళ్ళీ తెలీదు. ప్రస్తుతానికి 3 days నుండి నైట్ అయితే బార్లీ తీసుకుంటున్నాను. నాకు ఇంకా 2 తోడున్నారు చూడండి, నా ముందే ఎలా నించుంటున్నారు చూడండి. అనుకునేదే గోల చేసుకునేదే కొంచెం, అందులో తోడు మళ్ళీ వేరు. అలాగని ఎక్కువ చేసుకుంటే తాగరు, మళ్ళీ తక్కువ చేసుకున్నప్పుడే. ఏంటి కావాలి? చూసారా ఫ్రెండ్స్, ఇలాగ ఉంటుంది చూడండి, ఎలా చూస్తున్నాడు. హాయ్ చెప్పరా. తాగుతావా నువ్వు ఇది? తాగుతావా బార్లీ? తాగుతావా? కాల్ తర్వాత చూద్దాం. సో అది ఫ్రెండ్స్, ఈరోజు కూడా నా నైట్ అయితే ఇంకా డిన్నర్ బార్లీ తీసుకుంటున్నాను. ఎంత వెయిట్ తగ్గని ఏంటి అనేది రేపు వీడియో తీసుకొని మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.85 grams అయితే ఉన్నానమాట. టోటల్గా 15 grams అయితే తగ్గాను. చూసారు కదా, నిన్నటికి ఈ రోజుకి అయితే 15 grams తగ్గాను అనమాట. నేను ఫస్ట్ ఎంత వెయిట్ లాస్లో అయితే బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ సేమ్ ఆ వెయిట్కి అయితే వచ్చాను. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి నా టార్గెట్ అయితే రీచ్ అయిపోవాలి. సో ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.